మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2014 ఎన్నికలలో 100 రోజులలో వర్గీకరణ అమలు చేస్తా అని చెప్పారు. మీరు చేసి ఉంటే 100 రోజులలో మీరు ఈ కమిటీ చేసి ఉంటే 100 రోజులలో ఈ సుప్రీంకోర్టు జడ్జిలను మీరు బెంచ్ ఏర్పాటు చేసి ఉంటే 100కు 100% నేను కూడా చెప్తుండే ఇది బీజేపీ వల్లనే అయింది, మా వల్ల సాధ్యం కాలే అని నేను చెప్తుండే. కానీ 2014లో 100 రోజులు చేస్తా అని చెప్పి 2024లో మీరు కమిటీని వేసి ఇప్పుడు ఆ కమిటీ మళ్ళా కాంగ్రెస్ పార్టీ వేసిన ఉషా మేరా కమిషన్ రిపోర్టుని 100 సార్లు ప్రస్తావించిన తర్వాత మీరు వేసిందని చెప్పుకుంటే ఓ పక్కింటోని పిల్లని నేను అయ్యా అని చెప్పుకున్నట్టుందట పరిస్థితి. ఇది తప్పు. నిజాలు ప్రజలకు తెలుసు. ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ బేస్గా ఇచ్చినామని చెప్పి కూడా 100 సార్లు వర్డిక్ట్లో ఉంది. వాళ్ళు ఎంతమంది క్లెయిమ్ చేసుకున్నా 100కు 100% దళితుల అభ్యున్నతకు పాటుపడేది కేవలం ఒకే ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ. సో తీర్పు వచ్చింది. తీర్పులో ఒక కీలకమైన విషయాలు కూడా చెప్పారు. ప్రధానంగా రాష్ట్రాలు ఇకపై వర్గీకరణ చేయొచ్చు, ఎస్టీ ఎస్సీలకు విభాగాల వారిగా ఉపకులాలకు ఇక రిజర్వేషన్లు ఇవ్వచ్చు, రాష్ట్రాల చేతిలో ఉందని కూడా అభ్యంతరం ఏం లేదని కూడా చెప్పింది. దీని యొక్క ఇబ్బంది ఈ యొక్క తీర్పు ద్వారా రాష్ట్రాల మధ్య రాష్ట్రాల్లో ఉన్న కులాల మధ్య కొట్లాట అయ్యే అవకాశం లేదా? కొట్లాట దేనికి కాదు. ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు కూడా ఒక మాట తరచూ అంటారు, జితనే భాగేదారి ఉత్న హిస్సేదారి. ఎంతమంది ఉన్నారో వారికి అన్ని ఫలాలు అందాలనేది రాజ్యాంగంలో కూడా ఉంది. అందరికీ సమాన హక్కులు రావాలి. వాస్తవానికి కూడా మన దగ్గర బుడగ జంగాలకు కానివ్వండి, డక్కలి వాళ్ళకి కానివ్వండి, చాలా కింద స్థాయి వాళ్ళకు అసలు ఎటువంటి రిజర్వేషన్ ఫలాలు లేవు. వాళ్ళకి రాజకీయంగా కూడా ఏం లేదు. ఈరోజు గొడవలు జరుగుతాయా అని అంటే కేవలం కొంతమంది రాజకీయంగా ఎవరైతే దురుద్దేశంతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి మాత్రమే ఇది ఇబ్బంది. కానీ నిజంగా అన్నదమ్ములు లెక్క కలిసి ఉంటాము. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విభజన అయినప్పుడు ఏదో పెద్ద వైర్యాలు జరుగుతాయి అనుకున్నాం, కానీ అన్నదమ్ముల లెక్కనే కలిసే ఉన్నాం. ఇక్కడ కూడా మాలా మాదిగకు మధ్యలో ఎక్కడ కూడా వైర్యం లేదు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగా కొంతమంది మాలలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా అన్యాయం జరగదు. రాజ్యాంగం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా రచించిందంటే అన్ని కులాలు మతాలకు సంపన్న వర్గాలకు ఈక్వల్గా ఒక ప్లాట్ఫామ్ ఉండేటట్టు తయారు చేసినాడు. ఆ ఈక్వల్గా ఉండే ప్లాట్ఫామ్లోనే ఆల్రెడీ ఇప్పటికి కూడా నా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చూసుకుంటే ఎస్సీబీ మాదిగానే ఉంటుంది. అంటే ఆల్రెడీ కేటగరైజేషన్ అయిపోయింది. అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేటగరైజేషన్ చేసేసిండు. సో కేటగరైజేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉద్యోగాలల్లో ఒక 100 ఉద్యోగాలు వస్తే ఎస్సీ మాదిగకు సంబంధించి ఎంత జనాభా ఉందో అంత జనాభాకు ఉద్యోగాలు వస్తాయి. మాలకి ఎంత జనాభా ఉందో దానికి అన్ని ఉద్యోగాలు వస్తాయి. సో పాపులేషన్ని బేస్గా చేసుకొని ఈ విధంగా వస్తుంది. మరి ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ ప్రస్తావించాలి. ఎవరైతే మేము ఇచ్చినామని చెప్పుకునే పార్టీలు ఉన్నాయో వర్గీకరణ దేనికి అవసరం అనేది కూడా మనం గమనించుకుంటే వర్గీకరణ సుప్రీంకోర్టు వర్డిక్ట్లో కూడా చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలలో విద్యా అవకాశాలలో వర్గీకరణని అమలు చేయాలని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ మిగిలించారండి? రైల్వేలు అమ్ముకునే, పోర్ట్లు అమ్ముకునే, ఎల్ఐసి అమ్ముకునే, మాకు ఉద్యోగాలే లేవు. విద్య అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు చేసిర్రు. మనోన్మాన్య సుందరరావు యూనివర్సిటీ ప్రైవేట్ కాదా? మీ బీజేపీ వాళ్ళది కాదా? ఇలా చెప్పుకుంటా పోతే 100 యూనివర్సిటీలు, సన్ రైజ్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు. తెలంగాణ రాష్ట్రంలో చూడండి, అరోరా ఒక యూనివర్సిటీ అయింది, మల్లారెడ్డి ఒక యూనివర్సిటీ అయింది. చెప్పుకుంటూ పోతే అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు. అందులో రిజర్వేషన్ ఉందా? రిజర్వేషనే లేదు. ఇక వర్గీకరణ ఎక్కడ ఉంటుంది దాని లోపల? అంటే మా వాళ్ళకి కావాల్సింది చదువు కావాలి, ఉద్యోగాలు కావాలి. చదువును గుంజేసుకుంటుంది. మాకు ఎస్సీ హాస్టల్స్ మాకు ఉన్నాయి ఆల్రెడీ, మాకు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి, మాకు ఆల్రెడీ ఉన్నాయి. అందులో మీరు ఉన్నా లేకపోయినా చెప్పినా చెప్పకపోయినా మా వాళ్ళకి అడ్మిషన్స్ వస్తాయి. దానికి ఎవ్వరు రికమెండేషన్ అవసరం లేదు. కానీ ప్రైవేట్ యూనివర్సిటీలల్లో ఎక్కడ ఉన్నాయి? అసలు రిజర్వేషన్సే లేవు. పేదోళ్ళకి అసలు అందులో అడుగుపెట్టే అవకాశం కూడా లేదు. ఈరోజు చదువు అనేది దూరం అయిపోయింది. దాని తర్వాత ఉద్యోగాలకు కల్పన వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీలు అందరూ కొంతమంది ఆత్మహత్య కూడా వేసుకొని చచ్చిపోయారు. బిఎస్ఎన్ఎల్ ఖతం చేసిరు, ఎంటీఎన్ఎల్ ఖతం చేసిరు, ఎల్ఐసి ఖతం చేసిరు. ఇక రాను ఇక మిగిలిపోయినాయి ఏమున్నాయంటే రైల్వేస్ ఒకటి మిగిలిపోయినాయి. ఆ తొందరలోనే అంబానీకి సంబంధించి కొన్ని కంపెనీలు ప్రైవేట్ రైల్స్ కూడా రన్ చేసుకుంటామని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నారంటే దానికి ఏదో చేస్తున్నారంట ఆల్రెడీ. సో రైల్వేస్ కూడా ప్రైవేట్ అయిపోతాయి. ఆల్రెడీ పోర్ట్స్ ప్రైవేట్ అయిపోయినాయి. ముఖ్యంగా గుజరాత్ పోర్టు, అక్కడ నుంచి విచ్చలవిడిగా డ్రగ్స్ ఇండియాలోకి వస్తున్నాయి. ఎందుకనంటే ఆదాని పోర్ట్ అయిపోయింది గుజరాత్ పోర్టు. గుజరాత్ అనేది ప్రధానమంత్రి గారు మాజీ హోంమంత్రి అక్కడ, ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఉన్న దగ్గరనే పోర్ట్స్ ప్రైవేటైజ్ అయిపోయినాయి. ఉద్యోగాలే మాకు లేవు.
ఇక వర్గీకరణ ఎక్కడ వస్తుందండి నాకు అర్థం కాదు. వర్గీకరణ కావాలని కొట్లాడుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా తక్కువైపోయినాయి, అన్నీ ప్రైవేటైజ్ చేసి పడేసినారు. దీనికి కుట్రలో భాగంగానే ఈరోజు వర్గీకరణ అంటున్నారు. నాకు తెలిసి ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు నిజంగా వర్గీకరణ అమలు చేసేది ఉంటే వీళ్ళు ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ అతి ఎక్కువగా వర్గీకరణ అవసరం ఉన్న రాష్ట్రం, చేసి చూపెట్టమని చెప్పండి. సగం గుండు సగం మీసం గీకించుకొని తిరుగుతా.